హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మన ఛానల్ సోలో లెవెలింగ్ రాగ్నారాక్ మాన్హాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్లేదానికన్నా ముందు స్మాల్ రీక్యాప్ ని అయితే వేసుకుందాం. లాస్ట్ చాప్టర్ 26 లో చూసినట్లయితే స్కావెంజర్ గిల్డ్ వర్సెస్ అసురా గిల్డ్ ఫైట్ జరుగుతుంటుంది. ఈ ఫైట్ లో సుహో అసురా గిల్డ్ వైపు ఉండి స్కావెంజర్ గిల్డ్ తో ఫైట్ చేస్తుంటాడు. అలా రెండు గిల్డులు ఫైట్ చేసుకుంటూ ఉండగా అప్పుడే మమ్మీస్ లా ఉన్న కొన్ని మ్యాజిక్ బీస్ట్లు అక్కడికి వస్తాయి. ఆ బీస్ట్లని చూసిన స్కావెంజర్ గిల్డ్ కెప్టెన్ రాండోల్ఫ్ కి వాళ్ళ బాస్ చెప్పిన ప్రాపసి గుర్తుకొస్తుంది. అదే థామస్ చెప్పిన ప్రాపసి గుర్తుకొస్తుంది. దాంతో ఆ స్కావెంజర్ గిల్డ్ అసురా గిల్డ్ ని వదిలేసి ఆ డంజన్ బాస్ ని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఎలాగోలా స్కావెంజర్ గిల్డ్ మెంబర్స్ డంజన్ బాస్ దగ్గరికి చేరుకోగలుగుతారు. ఆ బాస్ ని చూస్తే దాన్ని చైన్స్ తో కట్టేసుంటారు. అప్పుడే వీళ్ళ దరిద్రం కొద్దీ ఆ బాస్ కూడా దాని చైన్స్ ని విరగొట్టుకుని ఫ్రీ అయ్యి ఆ స్కావెంజర్ గిల్డ్ ని కుక్కను కొట్టినట్లు కొట్టి స్కావెంజర్ గిల్డ్ మొత్తాన్ని లేపేస్తుంది. ఇక అక్కడితో మన లాస్ట్ చాప్టర్ ఎండ్ అయ్యి ఉంటుంది. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్లేదానికన్నా ముందు నేనైతే లాస్ట్ వీడియోలో ఒక పొడుపు కథ అయితే అడిగా. దాన్ని వీడియో ఎండులో అడిగేసరికి చాలా మంది వీడియోని ఎండు వరకు చూడనట్లున్నారు. అందుకే పొడుపు కథకు అయితే సమాధానం ఇవ్వలేదు. పర్వాలేదు, ఆ వీడియోలో ఇచ్చిన పొడుపు కథకి సమాధానం నేనే ఇస్తున్నా. వీలైతే ఈ వీడియోలో ఇచ్చే పొడుపు కథకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక మన చాప్టర్ ని స్టార్ట్ చేస్తే సుహోని చూస్తాం. సుహో అక్కడికి వచ్చిన మ్యాజిక్ బీస్ట్లతో ఫుట్బాల్ ఆడుకుంటుంటాడు. సుహో ఆ బీస్ట్లను చంపుతున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి. అందుకే వాటి షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటితోనే ఫైట్ చేపియాలని అనుకుంటాడు. కానీ షాడో ఎక్స్ట్రాక్షన్ ఆ బీస్ట్ల మీద వర్క్ కాదు. దానికి కారణం ఆ బీస్ట్ల సోల్స్ ఓల్డ్ సోల్స్ కావడం. అందుకే వాటి షాడోస్ ని సుహో ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతాడు. అప్పుడు సుహో, నేను డీమన్ షాడోస్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయలేను. నేను అనుకున్న దానికన్నా చాలా లిమిట్స్ ఉన్నాయి దీనికి అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడి కింది నేలని చీల్చుకుంటూ కొన్ని సెంటిపైడ్ మ్యాజిక్ బీస్ట్లు అక్కడికి వస్తాయి. ఇప్పటి వరకు ఆ మమ్మీస్ ని హ్యాండిల్ చేయలేక సత్తుంటారు. మరోవైపు ఈ సెంటిపైడ్లు కూడా అక్కడికి వచ్చాయి. అప్పుడే ఒక సెంటిపైడ్ అక్కడ ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. వాళ్ళు పైకి ఎగిరి దాని నుంచి తప్పించుకుంటారు. అప్పుడే ఈజిల్ ఆ సెంటిపైడ్ మీద అటాక్ చేసేందుకు తన వెపన్ తో దాని పైకి ఎగిరి అటాక్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆ సెంటిపైడ్ స్కిన్ చాలా హార్డ్ గా ఉండడంతో ఈజిల్ అటాక్ దాని మీద వర్క్ కాదు. ఇక్కడ ఆ డంజన్ బాస్ ని చంపడం కోసం స్కావెంజర్ గిల్డ్ బాస్ చంబర్లోకి ఎంటర్ అయ్యింది. వాళ్ళు ఆ డంజన్ బాస్ ని చంపితే ఆ డంజన్ వాళ్ళకే సొంతం అవుతుంది. అందుకే లీజింగ్ సుహో ఈ మ్యాజిక్ బీస్ట్లను చూస్తుంటే నాకు ఇక్కడేదో తప్పు జరగబోతున్నట్లు అనిపిస్తోంది. ఆ స్కావెంజర్ గిల్డ్ బాస్ ని చంపి డంజన్ ని సొంతం చేసుకున్న తర్వాత వారి చేతిలో నుండి ఓనర్షిప్ ని తీసుకోవాలని నాకు లేదు. కానీ అంతా వదిలేసి మనం వెళ్లిపోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. ఆ మాటలు విన్న సుహో లీజింగ్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. కానీ అప్పుడే సిస్టమ్ సుహోకి అర్జెంట్ క్వాస్ట్ ఇస్తుంది. అందులో ఆ రెడ్ గేట్ అక్కడికి రావడానికి రీజన్ ఏంటో కనుక్కోమని ఉంటుంది. అప్పుడు సుహో, స్కావెంజర్ గిల్డ్ ఈ డంజన్ బాస్ ని చంపడం వల్ల నాకు వచ్చిన క్వాస్ట్ క్లియర్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ డంజన్ లోని మాస్టర్లని ఇలా వదిలి వెళ్లడం మంచిదేనా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే లాస్ట్ చాప్టర్ లో మనం చూసిన మ్యాజిక్ బీస్ట్ అక్కడికి వస్తుంది. స్కావెంజర్ గిల్డ్ వెళ్లిన దారి నుంచి ఆ బీస్ట్ రావడం చూసిన లీజింగ్ స్కావెంజర్ గిల్డ్ కి ఏమన్నా అయ్యిందేమోనని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ సుహో లెవెలప్ కావడంతో తన సెన్స్ స్టేట్ పెరుగుంటుంది. దానికి కారణంగా సుహోకి ఆ బీస్ట్ ఆరా భయంకరంగా కనిపిస్తుంటుంది. అలాగే ఆ బీస్ట్ నేమ్ రెడ్ కలర్ లో ఉంటుంది. అంటే అది సుహో కన్నా స్ట్రాంగ్ అని అర్థం. ఆ బీస్ట్ నేమ్ అముత్. ఆ బీస్ట్ అక్కడికి రాగానే అక్కడున్న మిగతా మ్యాజిక్ బీస్ట్లతో ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఒక్క మాట అంటుంది. అంతే, ఆ మాట వినగానే అక్కడున్న మమ్మీ మ్యాజిక్ బీస్ట్లు తిరిగి డంజన్ లోకి వెళ్లిపోతుంటాయి. ఇక్కడ ఏజిల్ అముత్ ని ఇంకా చూసుండదు. అందుకే ఎందుకు ఈ మమ్మీస్ వెళ్లిపోండి అన్న మాట వినగానే తిరిగి వెళ్లిపోతున్నాయి. అసలు ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆలోచిస్తుండగా అప్పుడే అముత్ ఈజిల్ ముందు ప్రత్యక్షమవుతాడు. అది చూస్తున్న సుహో ఈజిల్ గురించి వరి అవుతుంటాడు. ఇక్కడ అముత్ ఈజిల్ తో, నిన్నే, ఇందాక నువ్వు మాట్లాడింది డీమన్ లాంగ్వేజ్ కదా, అయితే నీకు నా మాట అర్థమవుతున్నాయా? దానికి ఈజిల్, అవును అర్థమవుతున్నాయి, ఎంతైనా నేను కూడా ఒక డీమన్ ని. అప్పుడు అముత్ చిన్నగా నవ్వి, నేను ఇప్పటి వరకు ప్రతిరోజు ఈ చచ్చిన బీస్ట్లు ఆ పురుగుల మధ్య బ్రతికా. ఎన్నో రోజుల తర్వాత నాకు మాట్లాడడానికి నువ్వు దొరకావు. అముత్ మాటలు విన్న ఈజిల్ అముత్ ఫ్రెండ్లీగా ఉన్నాడని ఆలోచిస్తుంటుంది. అప్పుడే ఒక సెంటిపైడ్ ఈజిల్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు అముత్ ఆ సెంటిపైడ్ ని ఒక్క చేతో దుమ్ము దులుపుతాడు. అంతే, దెబ్బకి ఆ సెంటిపైడ్ పీసులు అవుతుంది. అది చూసిన ఈజిల్ మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు అముత్ ఈజిల్ తో, మనం మాట్లాడుకునే దానికన్నా ముందు నేను ఈ పురుగులకి బుద్ధి చెప్పొస్తా, ఇవి నా మాట కూడా వినడం లేదు అని ఒక్కసారిగా ఆ సెంటిపైడ్ల మీదకి విరుచుకుపడి ఒక్కో సెంటిపైడ్ ని ఒక్కో పంచుతోనే లేపేస్తుంటాడు. అదంతా చూస్తున్న మిగతా వాళ్ళంతా ఒక మాస్టర్ మరో మాస్టర్ ని చంపుతోంది, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని సుహోతో సహా అంతా షాక్ లో చూస్తుంటారు. అప్పుడే అముత్ ని ఒక సెంటిపైడ్ మింగేస్తుంది. అప్పుడు అముత్ ఆ సెంటిపైడ్ గొంతుని చీల్చుకుంటూ బయటకొచ్చి, నాకు ఈ సెంటిపైడ్లు అంటేనే పడదు అని అంటాడు. ఇక్కడ అముత్ ఆ బీస్ట్లని చంపడం చూస్తున్న లీజింగ్, ఈ మాస్టర్ ఆ సెంటిపైడ్లని ఒక్కో దెబ్బకే లేపేసింది.
అసలు ఈ ఫీల్డ్ టైప్ డంజన్ సి లేదా బి ర్యాంక్ అయ్యిండే ప్రసక్తే లేదు అని చూస్తూ ఉండగా అమూత్, ఇక్కడ నా మాటలు అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంకా ఉన్నారు, అయితే మీరు కూడా చావండి అని లియూజింగ్ వైపుకి ఫాస్ట్ గా వచ్చి అటాక్ చేయబోతుంటే లియూజింగ్ తన స్క్వాడ్స్ ని అడ్డుగా పెట్టుకుంటాడు. మరోవైపు ఈజెల్ అమూద్ ని ఆగమని అంటూ ఉంటుంది. అప్పుడే సుహో లియూజింగ్ ని సేవ్ చేసేందుకు అమూద్ దవడ మీద ఒక పంచ్ ఇచ్చి, నీ మాటలను అర్థం చేసుకోలేదని చంపుతావా, నువ్వు అసలు ఎటువంటి రూల్స్ ని ఫాలో అవుతున్నావు. అప్పుడు అమూద్ సుహో వైపు చూస్తూ, ఓ మనుషులలో కూడా నా మాటలను అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఉన్నారా, నువ్వేమన్నావు రూల్సా, నేను అసలు వాటి గురించి పట్టించుకోను అని సుహో మీద అటాక్ చేస్తాడు. ఆ దెబ్బకి సుహో ఫాస్ట్ గా వెళ్లి గోడకు గుద్దుకొని రక్తం కక్కుకుంటాడు. అది చూసిన ఈజిల్ ఏడుస్తూ సుహో గురించి వరి అయ్యి అమ్ముతో, ఎంత ధైర్యం ఉంటే మా యంగ్ లార్డ్ మీదే చేవేస్తావు. అది విన్న అమ్ముతో, హో మీ ఇద్దరు ఒకటేనా, అయినా నేను నిన్ను చంపలే, నువ్వు ఒక డీమన్వే కదా, నీకు చాలానే తెలిసి ఉంటాయి, నేను దీని గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నా. షాడో మోనార్క్ అలాగే మిగతా మోనార్కుల మధ్య యుద్ధం జరుగుతుందిగా, ఆ యుద్ధం ముగిసిందా, అందులో ఎవరు గెలిచారు. అమూత్ మాటలు విన్న ఈజెల్ అమూత్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మోనార్క్ యుద్ధం గురించి అమూత్ కి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. ఇక పక్కన చూసినట్లయితే సుహో బాండ్ స్కిల్ నుంచి గిరే సపరేట్ అయిపోతుంటాడు. అమూత్ పంచ్ వల్ల గిరే స్పృహ కోల్పోయి ఉంటాడు. సుహోనేమో కదలలేని స్థితిలో ఉంటాడు. అప్పుడు అమూత్ ఈజిల్ తో, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఏమి నా ప్రశ్నకి సమాధానం చెప్పవా, అయితే నాకు ఇంకో దారి లేదు, నా మాటలు అర్థం చేసుకోలేని మనుషులైనా, నా మాటలకి సమాధానం ఇవ్వని డీమన్లైనా నాతో మాట్లాడకపోతే నేను వాళ్ళని చంపేస్తా, ఇక నువ్వు కూడా చావు అని అమూత్ తన కాల్ని పైకెత్తితే ఈజిల్ కాల్ కింద నలిగే పురుగు సైజులో కనిపిస్తుంది. అప్పుడే పక్కన సుహో రక్తం కక్కుకుంటూ, చాప్టర్ 15లో గాబ్లిన్స్ ని చంపినప్పుడు రివార్డుగా వచ్చిన స్టేటస్ రికవరీని ఇప్పుడు యాక్టివేట్ చేసి రికవర్ అవుతూ, మంచిదైంది, నేను నా డైలీ కాస్ట్ గా వచ్చిన రివార్డ్ ని వదులుకోలేదు, నువ్వు ఇందాక అడిగింది మోనార్కుల యుద్ధం గురించే కదా, నీకు నేను చెప్పనా, ఆ యుద్ధంలో షాడో మోనార్క్ చేతిలో మిగతా మోనార్కులంతా చచ్చారు. సుహో మాట విన్న ఈజిల్ సుహోకి ఏం కాలేదని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అమూత్ ఈజిల్ ని వదిలేసి సుహోతో, నువ్వు చెప్పే నిజమేనా, నేను ఇక్కడ చాలా రోజులుగా ఇరుక్కొని ఉన్నా, మోనార్కుల యుద్ధం ఆల్రెడీ ముగిసిందా. అప్పుడు సుహో అవును అని మనసులో, వీడు మోనార్కుల యుద్ధం గురించి అడుగుతున్నాడు, అలాగైతే వీడు ఆ మోనార్కులలో ఎవరో ఒకరి సబార్డినేట్ అయి ఉంటాడు, నాకు తెలిసి ఈ క్రొకడైల్ మ్యాజిక్ బీస్ట్ పవర్ ఎస్ ర్యాంక్ లెవెల్లో ఉంటుంది, మేము ఏమన్నా ఇబ్బంది పెడితే వీడు మమ్మల్ని చంపనైనా చంపుతాడు, ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా ఉండడం మంచిది అని ఆలోచిస్తుంటాడు. అప్పుడు అమ్ముతూ సుహో వైపు వస్తూ, అంటే ఆ యుద్ధంలో ప్రతి ఒక్క మోనార్క్ చచ్చాడు, కేవలం షాడో మోనార్క్ ఒక్కడే బ్రతికాడు అవునా, అలాగైతే మోనార్క్ ఆఫ్ ది ఐరన్ బాడీ టార్నాక్ కూడా షాడో మోనార్క్ చేతిలో చచ్చాడా అని అడిగి సుహో ముందు నిలబడితే సుహో అమూద్ ని చూసి, వీడు టార్నాక్ గురించి అడుగుతున్నాడు, అలాగైతే వీడు టార్నాక్ సబార్డినేట్ అయి ఉండొచ్చు అని. ఇప్పుడు సుహో షాడో మోనార్క్ అయిన సంగ్ జిన్వు కొడుకని అమూద్ కి తెలిస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని సుహో ఆలోచిస్తుంటాడు. అప్పుడే సెకండ్ లేట్ లేకుండా అమూద్ సుహో మీద అటాక్ చేస్తాడు. అది చూస్తున్న ఈజిల్ సుహో చచ్చాడేమోనని భయపడుతూ ఉంటుంది. కానీ సుహో అమూద్ కాలు తనకి తగిలే లోపే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి అటాక్ నుంచి తప్పించుకొని అమూద్ తో, కాస్త ఆగు, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఎందుకు అలా అడిగాడంటే, ఇందాక అమూద్ ఈజిల్ తో ఏమన్నాడు, నాకు సమాధానం చెప్పకపోతే నేను ఎవరినైనా చంపేస్తా అని అన్నాడు. ఇప్పుడు సుహో అమూద్ అడిగిన ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చినాడు, అయినా కూడా ఎందుకు అటాక్ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి అమూద్ సుహోతో, నువ్వు నేను అడిగిన దానికి స్లోగా ఆలోచించి ఆన్సర్ ఇస్తున్నావు, అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నా ప్రశ్నలకి త్వరగా సమాధానం ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తా. అది విన్న సుహో మనసులో, చూస్తుంటే వీడి కోపిక తక్కువ అనుకుంటా అని అనుకుంటాడు. అప్పుడు అమ్ముతూ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసి మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు, షాడో మోనార్క్ చేతిలో నిజంగానే టార్నాక్ చచ్చాడా. దానికి సుహో, అవును మోనార్కులంతా చచ్చారు అని అంటాడు. ఇప్పుడు టార్నాక్ చచ్చాడు అన్న మాట విన్న అమూత్ ఎక్కడ సుహో మీద అటాక్ చేస్తాడేమోనని సుహో అలర్ట్ గా ఉంటాడు. కానీ అమూత్ సుహోతో, వాడు చచ్చాడు గనుక ఇప్పటి వరకు తిరిగి రాలేదు, షాడో మోనార్క్ నేను థ్యాంక్స్ చెప్పాలి. అది విన్న సుహో, అంటే నువ్వు ఆ టార్నాక్ సబార్డినేట్ కాదా అని అంటాడు. అప్పుడు అమూత్ సుహో మాటని తప్పుగా అర్థం చేసుకుని, నేను వాడి సబార్డినేటా, నువ్వు అన్న మాటే నాకు నచ్చలేదు, ఇక నువ్వు కూడా చావబోతున్నావు అని సుహోని ఒక స్ట్రాంగ్ పంచ్ కొట్టబోతాడు. అది సుహో అదృష్టమో ఏమో గానీ అప్పుడే కొన్ని చైన్స్ వచ్చి అమూత్ హ్యాండ్ ని పట్టుకొని ఆ పంచుని ఆపుతాయి. అప్పుడే అమూత్ ముందు ఒక రెడ్ బార్డర్ వస్తుంది. అది చూసిన అమూత్, ఈ చైన్స్ మళ్ళీ వచ్చాయి, అప్పుడే నేను నా రేంజ్ దాటి వెళ్లిపోయానా అని ఆలోచిస్తూ ఉండగా అమూద్ ని పట్టుకున్న చైన్స్ అమూద్ ని ఈడ్చుకుంటూ తిరిగి వచ్చిన ఎంట్రన్స్ లోకి తీసుకెళ్తాయి. ఇక్కడ అమూత్ లోపలికి వెళ్లేటప్పుడు టార్నాక్, షామన్ అన్న నేమ్స్ ని పలుకుతాడు.
చెప్తాడు. టార్నాక్ అంటే ఎవరో మనందరికీ తెలుసు, కానీ షామన్ అంటే ఎవరో కాదు, జిన్వు సంగ్ షాడోలో ఒకడైన టస్క్. మన టస్క్ అయార్క్ షామన్ జాతికి చెందినవాడు అనమాట. ఇప్పుడు అమృత్ అయితే షామన్ అన్నాడు, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా తను ఖచ్చితంగా టస్క్ అయి ఉంటాడని. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సోలో లెవెలింగ్ అయార్క్ షామన్ అని సర్చ్ చేస్తే మీకు అక్కడ టస్క్ ఫోటో వస్తుంది. ఓకే, ఇక మనం మన చాప్టర్ లోకి వెళ్తే అమృత్ ని ఆ చైన్స్ ఈడ్చుకొని వెళ్తాయి కదా, అదంతా చూస్తున్న సుహోకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తనలో తను సడన్ గా ఆ చైన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఆ మ్యాజిక్ బిష్ ఎందుకు ఇచ్చుకెళ్ళాయి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ నేనైతే కొద్దిలో తప్పించుకున్నా అని ఆలోచిస్తూ ఉండగా ఈజీలో అక్కడికి వచ్చి సుహో గురించి వరి అవుతూ ఉంటుంది. ఇప్పుడు అమృత్ అక్కడ లేడు, అందుకే ఆ టైం నదురుగా తీసుకుని గ్రేకి అలాగే అసురా గిల్డ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటుండగా అప్పుడే సిస్టమ్ సుహో అర్జెంట్ క్వాష్ ని చేంజ్ చేసి అమృత్ ని రిలీజ్ చేయమని ఒక నోటీస్ ని ఇస్తుంది. ఇక్కడ సిస్టమ్ సుహోకి ఐరన్ బాడీ వారసుని రిలీజ్ చేయమని చూపించుంటుంది. అది సుహో గమనించుంటాడు. ఇక సిస్టమే ఒక క్వాష్ ని ఇవ్వడంతో సుహో చేసేదేం లేక అమృత్ ని విడిపించేందుకు లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే లోపల మొత్తం అమృత్ చంపిన స్కావెంజర్ గిల్డ్ వాళ్ళ డెడ్ బాడీస్ ఉంటాయి. అలా సుహో అమృత్ ముందుకి రాగానే అమృత్ సుహోతో, హే మనిషి, నువ్వు నన్ను కలవడానికి వచ్చావా, నీకు ధైర్యం ఎక్కువే. అప్పుడు సుహో అక్కడికి ఎందుకు వచ్చాడో అమృత్ తో చెప్తాడు, నేను నీతో మాట్లాడాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చా. దానికి అమృత్, ఇందాక మాట్లాడంగా కానీ నువ్వే సరిగా మాట్లాడలేదు. అప్పుడు సుహో, దాన్ని ఎవడన్నా మాట్లాడమంటాడా, నువ్వు మాట్లాడుతూనే మధ్యలో చంపడానికి వస్తున్నావు. అప్పుడు అమృత్ సుహో మాటలకి ఇలా అంటాడు, అవునా, నాకు టార్నాక్ పక్కనోళ్ళతో ఎలా మాట్లాడాలి అన్నది నేర్పించాడు, నువ్వేమన్నా అనాలి అనుకుంటే చచ్చిన వానను. సుహో అమృత్ మాట్లాడే తీరుని ప్రవర్తనను చూసి మనసులో, వీడు చూడడానికి భయంకరంగా ఉన్నాడు కానీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాడు, నేను వీడిని నా సబార్డినేట్ గా మార్చుకోవడం కోసం అని అనుకుంటూ అమృత్ కి టార్నాక్ కి మధ్య ఉన్న శత్రుత్వం ఏమిటో చెప్పమని అడుగుతాడు. దానికి అమృత్, నువ్వు అది తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చావా, సరే అయితే ఈ చైన్స్ ఉన్నంత వరకు నేనేం చేయలేను, కనీసం నీకు సమాధానం అన్నా చెప్తా. నా పేరు అమృత్, నాకు ఈ గతి పట్టడానికి కారణం టార్నాక్ అలాగే షామన్, నన్ను క్రియేట్ చేసింది కూడా వాళ్ళే నన్ను ఈ నార్మల్ మ్యాజిక్ బీస్ట్ లా చేసి ఈ చైన్స్ తో బంధించి ఈ టాంబులో వదిలేళ్లారు అని అంటాడు. మీ అందరికి బాగా తెలుసుగా, షామ్ అదే టస్క్ బ్యారియర్స్ ని క్రియేట్ చేయగలడు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా టస్క్ అమృత్ ని ఆ బ్యారియర్ ని క్రియేట్ చేసి ఆ చైన్స్ తో బంధించాడు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా మనం మన స్టోరీలోకి వెళ్తే అమృత్ మాటలు విన్న సో అమృత్ ని, నువ్వు ఆ చైన్స్ ని బ్రేక్ చేయలేవా అని అడుగుతాడు. దానికి అమృత్, నేను ఈ చైన్స్ బ్రేక్ చేసి కొంత దూరం వెళ్ళగానే ఈ చైన్స్ మళ్ళీ నన్ను ఈడ్చుకుంటే ఇక్కడికే తీసుకొస్తాయి, ఈ చైన్స్ కారణంగా నేను డంజన్ చివరి వరకు చేరుకోలేదు అని సుహోతో చెప్పి కోపంగా, టార్నాక్ అండ్ షామన్, నాకు ఈ నొప్పిని కలిగించినందుకు నేను మిమ్మల్ని క్షమించాను. అమృత్ మాటలు విన్న సుహో, నేను ఎలాగోలా అమృత్ ని ఆ చైన్స్ నుంచి విడిపించాలి, ఏదేమైనా నాకు సిస్టమ్ ఇచ్చిన కాస్ట్ అమృత్ ని రిలీజ్ చేయడమేగా అని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ అమృత్ ని పట్టుకొని ఉన్న చైన్స్ కొన్ని హుక్లకు అటాచ్ అయి ఉంటాయి. అందుకే సుహో ఆ హుక్లని గోడలో నుంచి పీకితే అమృత్ ఫ్రీ అవుతాడేమోనని అనుకుంటాడు. కానీ అది పనికి రాదని అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే అమృత్ ఆ చైన్స్ బ్రేక్ చేసేందుకు చాలా సార్లు ట్రై చేసి ఉంటాడు. ఆ హుక్లు పీకగానే వచ్చేవైతే అప్పుడే వచ్చేవి. అందుకే సుహో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సుహోకి ఒకటి గుర్తుకొచ్చి అమృత్, నువ్వు డంజన్ లోకి రాకముందు నుంచి ఎక్కడ మ్యాజిక్ బీస్ట్లు ఉన్నాయి అంటే ఈ డంజన్ బాస్ నువ్వు కాదు అవునా? దానికి అమృత్, అవును, ఈ ప్లేస్ కి బాస్ నేను కాదు. అది విన్న సుహో అమృత్ ని, ఈ డంజన్ లో నువ్వేదైనా జెయింట్ ఐరన్ డోర్ ని చూసావా అని అడుగుతాడు. దానికి అమృత్, ఈ చైన్స్ దయ వల్ల నేను ఈ రూమ్ చుట్టుపక్కల తప్ప ఈ డంజన్ లోపలికి వెళ్ళలేదు, అయినా ఇప్పుడు ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు. దాంతో సుహోకి మొత్తం అర్థమవుతుంది, ఆ డంజన్ కి బాస్ అమృతే అయ్యి ఉంటే ఆ డంజన్ మొత్తం తిరిగేలా పెట్టేటోళ్ళు, అలా ఒక్క రూమ్ లోనే బంధించి ఉంచారు. అలా బంధించి ఉంచారు అంటే ఖచ్చితంగా ఆ డంజన్ కి బాస్ ఇంకోడెవడో ఉన్నాడు. ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆ డంజన్ కి బాస్ ఇంకోడెవడో ఉన్నాడు. అందుకే అమృత్ ని ఆ డంజన్ మొత్తం తిరగకుండా ఒక రూమ్ లోనే బంధించి పెట్టారు. ఒకవేళ అమృత్ ని డంజన్ మొత్తం తిరిగేలా పెట్టి ఉంటే అమృత్ ఆ డంజన్ బాస్ ని చంపేటాడు. అప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికి బాగా తెలుసు, డంజన్ బాస్ చనిపోతే డంజన్ డిస్ట్రాయ్ అవుతుంది. అలా డంజన్ డిస్ట్రాయ్ కాగానే అమృత్ బయటపడేటాడు. అందుకే అమృత్ ని డంజన్ మొత్తం తిరగకుండా ఒక రూమ్ లోనే బంధించి పెట్టారు. ఇదంతా సుహో అర్థం చేసుకుని అమృత్, ఈ ప్లేస్ నువ్వు నాకు వదిలేస్తే నీకు కావాల్సింది నేను చేస్తా. అప్పుడు అమృత్, నువ్వు నాకు ఫ్రీడమ్ ఇవ్వగలవా? నువ్వు నాకు ఫ్రీడమ్ ఇస్తాను అంటే నువ్వు అడిగిన ప్రతి దానికి నేను ఒప్పుకుంటా. అయితే నువ్వు ఇప్పుడు ఏం చెబుతున్నావు? ఏమన్నా ఎక్కడున్నాడో తెలియని షామన్ని చంపి నన్ను విడిపిద్దామనుకుంటున్నావా? లేదా ఈ మ్యాజిక్ ని ఎలా బ్రేక్ చేయాలో నీకు తెలుసా? లేదా నువ్వు నాతో కామెడీ చేస్తున్నావా అని చైన్స్ ని తెంచుకుంటూ, నీకు తెలుసుగా నువ్వు నాతో కామెడీ చేస్తే నీకేం జరుగుతుందో అని సుహోని భయపెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ సుహోనేమో ఏ మాత్రం బెదురు లేకుండా ధైర్యంగా అమృత్ ముందు నిలబడి, నేను ఈ డంజన్ ని డిస్ట్రాయ్ చేయాలని డిసైడ్ అయ్యా. నువ్వు చెప్పావుగా నువ్వు ఈ చైన్స్ వల్ల ఈ డంజన్ లోపలికి వెళ్ళలేకపోయానని. నాకు తెలిసి ఈ డంజన్ కి కూడా ఒక బాస్ ఉండొచ్చు. అదే నిజమైతే ఒకవేళ నువ్వు ఆ బాస్ దగ్గరికి వెళ్ళి వాడిని చంపితే ఫ్రీ కాగలవు. అందుకే అనుకుంటా షామన్ నువ్వు కొంత దూరం వెళ్ళగానే చైన్స్ మళ్ళీ వచ్చేలా పెట్టాడు. అదే నిజమైతే నేను ఈ డంజన్ బాస్ ని చంపుతా.
అప్పుడు ఈ డంజన్ కూలిపోతుంది. ఈ డంజన్ కూలిపోగానే ఆ గోడకున్న హుక్లు కూడా ఊడిపోతాయి. అలా నువ్వు ఫ్రీ కాగలవు అని సుహో తన ఐడియాని చెప్తే అముత్ కాసేపు బాగా ఆలోచించి సుహో చెప్పిన ఐడియాకు ఒప్పుకుంటాడు. ఇక కాసేపటి తర్వాత ఆ డంజన్ లోని చాలా డీప్ ప్లేస్ లో అముత్ ని చూస్తాం. అముత్ అక్కడి వరకు మాత్రమే వెళ్ళగలడు, అంతకు మించి లోపలికి వెళ్ళలేడు. ఇక్కడ అముత్ ని చూసుకోమని సుహో బెరూని అక్కడే వదిలేసి ఈజీని తీసుకుని ఆ డంజన్ బాస్ ని చంపడం కోసం వెళ్తాడు. బెరూనేమో సుహో తనని అముత్ దగ్గర కాపలాగా వదిలేసినందుకు బాధపడుతుంటాడు. అది చూసిన అముత్ బెరూని పక్కకు దొబ్బి, హే చీమా, ఈగలా ప్రవర్తించడం ఆపుతావా? అప్పుడు బెరు, ఏంటి ఈగనా? ఏమి నా చేతిలో చావాలనుకుంటున్నావా? అప్పుడు అముత్ ఏమో, సరేలే గాని ఆ కుర్రోడు నిజంగానే షాడో మోనార్క్ కొడుకేనా? ఇది నేను ఈ డంజన్ లోపల చేరుకోగలిగే లోతైన ప్లేస్. ఆ షాడో మోనార్క్ కొడుకు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. వాడు ఒకవేళ ఈ డంజన్ బాస్ ని ఓడించలేకపోతే అప్పుడు ఈ ప్లాన్ ఫెయిల్ అయినట్లే. లేదా ఈ డంజన్ కూలిపోయిన తర్వాత కూడా ఈ ఛాన్స్ పోకపోతే అప్పుడు కూడా వాడి ప్లాన్ ఫెయిల్ అయినట్లే. కానీ నేను వాడి మాటలు విన్నప్పుడు నాకు వాడు దీన్ని చెయ్యగలడు అన్న ఫీలింగ్ కలిగింది. ఇక్కడ సో బాస్ ఛాంబర్లోకి ఎంటర్ అయ్యే ముందు అముత్తో, కాబట్టి నేను లోపల నుంచి వచ్చాక నువ్వు నా మాటలు వింటావుగా అని లోపలికి వెళ్ళుంటాడు. అది ఆలోచిస్తున్న అముత్కి టార్నాక్ చెప్పిన వర్డ్స్ గుర్తుకొచ్చి, టార్నాక్, నన్ను క్రియేట్ చేసింది నువ్వే. నువ్వు నాతో శరీర బలం మాత్రమే నిజమైన బలం అని చెప్తూ పెంచావు. కానీ ఆ కుర్రోడు నాతో మనకన్నా బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని సమయాలలో బలంగా కనిపిస్తారు అని అన్నాడు. నాకెందుకు ఆ కుర్రోడు నాకు ఫ్రీడమ్ ఇవ్వగలడు అని అనిపిస్తోంది అని సుహోని తలుచుకుంటాడు. అప్పుడే మనం కొన్ని జైంట్ మ్యాజిక్ బీస్ట్లతో ఫైట్ చేస్తున్న సుహోని చూస్తాం. సుహో, ఈజిల్ అక్కడున్న ప్రతి జైంట్ మాస్టర్ ని చంపేస్తుంటారు. ఇక ఒకే ఒక్కడు వాళ్ళ ముందు ఉంటాడు. వాడే ఆ డంజన్ బాస్ సైకా. ఇక నెక్స్ట్ వీడియోలో సుహో, ఈజిల్ ఆ డంజన్ బాస్ ని చంపగలిగారా? చంపిన తర్వాత ఏం జరిగింది? అముద్ ని సుహో ఫ్రీ చేయగలిగాడా? అసలేం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. హే, కాస్త ఆగండి, అప్పుడే వెళ్ళొద్దు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక పొడుపు కథ కనిపిస్తుందిగా, ఆ పొడుపు కథకి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకోండి. ఇక వెళ్తూ ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా అండ్ టేక్ కేర్.